హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. భవానీ వార్డ్ 1997 మన తెలుగు మూవీ ఇది. ఎప్పుడు రిలీజ్ అయిందో తెలీదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో 99 రూపీస్కి స్ట్రీమింగ్ వచ్చింది. నేను థియేటర్లో తప్ప ఓటీటీలో రెంట్ పే చేసి అస్సలు చూడను. ఇంకా ప్రైమ్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ రెంట్ పే చేసి మూవీస్ని చూడాలంటే మరి అలాంటప్పుడు సబ్స్క్రిప్షన్స్ ఎందుకు దండగా? ఇది ఒక వరస్ట్ రూల్ అని చెప్పొచ్చు. రన్ టైం 2 hours ఉంది. ఫ్యామిలీతో అయితే చూడలేం. 40 minutes అప్పుడు ఒక రొమాంటిక్ సాంగ్ వస్తుంది. అండ్ క్లైమాక్స్లో 1 hour 35 minutes దగ్గర ఒక రొమాంటిక్ సీన్ ఉంది. అసలు చూడలేం. మరి మూవీ ఎలా ఉంది అని అంటే మాత్రం భవానీ వార్డ్. ఈ టైటిల్ చూసి సినిమాలో ఏదో మ్యాటర్ ఉందని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే చూసినందుకు హెడ్ఏక్ తప్ప మరేం లేదు భయ్య. డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. బాయ్. జనాల్ని సావ మింగడానికి అప్పుడప్పుడు ఇలాంటి మూవీస్ తీస్తుంటారన్నమాట. ఈ మూవీ బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయడం నా తప్పే. సినిమా టార్చర్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ భవానీ వార్డులో మనల్ని లాక్ చేసి మా అక్కలిరదని బయటకు పంపించారు. వద్దు భవానీ, ఇది భవానీ వార్డు కాదు, ఇది పెద్ద రాడ్. చూసారంటే అది చూశాను కానీ ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. ఓకే. వద్దు. ఇంకా యూట్యూబ్లో కొంతమంది మహానుభావులు తయారయ్యారా నాయన. కాంచన కన్నా ఈ సినిమా బాగుంది, మసూద కన్నా ఈ సినిమా బాగుందని థంబ్నైల్స్ పెట్టి మనల్ని ఎర్రపప్పలను చేస్తున్నారు. మమ్మల్ని హ్యాపీగా బతకనివ్వండిరా బాబు, మీకో దండం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు ఫస్ట్ తెలీదు. 10 నిమిషాల్లో ఒక హర్రర్ సీన్ వచ్చింది. మూవీ మొత్తం ఇలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. మళ్ళీ 15 minutes అప్పుడు ఒక 10 minutesలో హర్రర్ సీన్ వచ్చింది. అది కూడా రొటీన్ హర్రర్ సీన్ అండి. మళ్ళీ క్లైమాక్స్ ఒక 10 minutes హర్రర్ ఎపిసోడ్. అది కూడా అంతేం బాగోలేదు. మిగతా మూవీ మొత్తం చాలా బోరింగ్గా చిరాకు అనిపిస్తుంది. మూవీలో ట్విస్ట్లు టర్న్స్ ఏముండవు. అండ్ మూవీ చూస్తున్నప్పుడు కూడా మనం ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు. మేకింగ్ అస్సలు బాగోలేదు. ఇంకా తెలిసిన మొహాలు సినిమాలో ఎవరు లేరు, చూడడానికి చిరాకు అనిపించింది నాకైతే. కొత్త వాళ్ళ మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ లేవు, యాక్టింగ్ బాగోలేదు. ఒక్క జబర్దస్త్ అప్పారావు తప్ప ఎవరో నాకు తెలియదు. అండ్ మూవీ లో బడ్జెట్ మూవీ, బాగుంటే సపోర్ట్ చేద్దాం అనుకునే మూవీని ట్రై చేయాలి. అలానే ట్రై చేశా. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం బాగోలేవు. టెక్నికల్ వాల్యూస్ చాలా బిలో యావరేజ్గా ఉన్నాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే హర్రర్ థ్రిల్లర్ జాన్రాస్ ఎక్కువ మంది ఇష్టపడతారు. వాటిని తీయాలనుకోవడం తప్పులేదు. బట్ ఇటువంటి ఎఫర్ట్స్ లేకుండా రొటీన్ రొట్టకొట్టుడు రాడ్ సినిమాలు తీసి సరైన మేకింగ్ టేకింగ్ లేకుండా సినిమాలను అస్సలు తీయొద్దు. ఈ సినిమా చూసిన పాపానికి మా తలలు బాదుకోవాల్సి వచ్చింది. రేటింగ్ ఎంతంటే ఈ మూవీకి 1.5 out of 5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.